నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలకు, వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తమే చిక్కుకొందురు గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దుష్టుని ప్రవర్తన మనకు కనబడుతూ ఉంది. వారు యోచించిన మోసక్రియలో తమే చిక్కుకొందురుగాక అంటాడు. దుష్టుడు అనే మాటకు హిబ్రూ పదము పాపపురుషుడు, లేక న్యాయ విరోధి, లేకపోతే నాశనపుత్రుడు, పాపపురుషుడు, అబద్ధ క్రీస్తు అనే మాటలు మనం చెప్పుకోవచ్చు. 2వ తెస్సలోనిక 2:2 మాటలు మనం చూడగలుగుతాం. దుష్టుడు దీనులను హింసించడము దావీదు చూస్తూ ఉన్నాడు. దీనుడు అనే మాటకు దిక్కులేనివాడని హిబ్రూలో అర్థం. ఇదే పదాన్ని సామెతల గ్రంథం 14:21లో కూడా ఉపయోగించారు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అంటే బాధించబడేవారు మహాశ్రమల కాలంలో యూదులను చంపివేయాలని నినాదముతో విభేదించే వారికి సహాయపడేవారు ధన్యులు. శ్రమల కాలంలో కొంతమంది యూదులకు ఆశ్రయం ఇచ్చి వారిని రహస్యంగా దాచి ఉంచుతారు. అలా చేస్తే దాచిన వారి ప్రాణాలకు అపాయం ఉందని తెలిసి కూడా వారు సహాయం చేస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్లుగా వీరు గొర్రెలుగా పరిగణించబడతారు. శ్రమనందు వారికి సహాయం చేసేవారు ధన్యులు అంటున్నాడు దావీదు. ఎందుకంటే తీర్పు దినమున వీరికి తప్పక ప్రతిఫలం ఉంటుంది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో మీరు ఒకరికి చేసిద్దరు కనుక నాకు చేసినట్లే అని ప్రభు ఆ దినాన అంటాడు. మత్తయి సువార్త 25:40లో కూడా మనం చూడగలుగుతాం. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. మృగములో మొట్టమొదటిగా కనిపించే లక్షణం గర్వం. ప్రియులారా, ఈ గర్వం దేవుని బిడ్డలో అస్సలు కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే గర్వం అనేది సాతాను యొక్క లక్షణం. మృగము సాతాను యొక్క గర్వంతో పూర్తిగా నిండిపోయి దేవుని ప్రజలను నాశనం చేయడం ద్వారా దేవునికి సవాలు విసురుతూ ఉంటాడు వాడు. కాబట్టి దేవుని ప్రజలకు దేవుడు తోడుగా ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరిలో అయితే గర్వం వస్తుందో అది సాతాను యొక్క లక్షణం. గర్వం వచ్చిన వాళ్ళు పతనం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నారని ఎరిగి ఎవరికైనా గర్వం మీలో ఉంటే వెంటనే విడిచిపెట్టి దీనులుగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దీవెన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు కొరకు సాక్షులుగా నడవాలని, మీరందరూ దీవించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.